సాయంత్రం పని అయిపోయిన తర్వాత అలా కొంచెం సేపు పొలం దగ్గరికి అయితే వెళ్ళి వచ్చాము. నేను ఇంటికి వెళ్తున్నానని అమ్మ పూర్ణాలు అయితే చేసింది. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక విలేజ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సాయంత్రం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పొలం దగ్గరికి అయితే వచ్చాము. ఇంట్లో ఉండే కన్నా ఇక్కడే ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజు వేరుశనగ చెల్లికి స్టింకర్లు వేసి నీళ్లు పెడుతూ ఉంటారు కదా, వేడిగాలు అయితే లేకుండా చాలా చల్లగా అయితే ఉంటుంది. ఇప్పుడు విపరీతంగా వేడిగాళ్ళు ఉండడం వల్ల ఇంట్లో ఎంతసేపు ఉన్నా కానీ అసలు ఉండలేకపోతున్నాం. చాలా వేడిగా అయితే ఉంటుంది. పొలంలో అయితే చాలా చల్లగా ఉంది. అది కాక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టింకర్లు మారుస్తూ నీళ్లు పెడుతూనే ఉంటారు. అందుకని అక్కడ చల్లటి గాలి అయితే వస్తుంది. వేడి అనిపించట్లేదు. ఇంట్లో అయితే బాగా వేడిగా అనిపిస్తుంది. బయట కూర్చున్నా కానీ అలానే ఉంటుంది. సాయంత్రం పని అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా పొలం దగ్గరికి అయితే వచ్చాము. ఇలా పొలంలో రోజు స్టింకర్లు అయితే పెడతారండి. నీళ్లు పెట్టాలంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరిపోయే వైపు ప్రతిసారి పెట్టాలంటే కష్టం కదా, అందుకని ఇలా స్టింకర్లు వేసి ప్రతి 2-3 గంటలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎండలకి నీళ్ళ పాత పెట్టాలన్నా కానీ కష్టం అండి. ఎందుకంటే ఎంతసేపు పెట్టినా కానీ ఆరిపోతూ ఉంటుంది. ఇలా అయితే 2-3 గంటలకు మారుస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. తడి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ వాటర్ పడడం వల్ల. అమ్మ వాళ్ళకైతే ఇక్కడ కొంచెం బెటరు. కొంతమందికి అయితే చేలకు వాటర్ పెట్టుకోవడానికి కూడా నీళ్లు సరిగ్గా లేవు కదండి, వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల వేసిన పంట మొత్తం ఎండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అమ్మ వాళ్ళకి ప్రతి చేలల్లో కూడా డబుల్ బోర్లు అయితే ఉంటాయి. అందువల్ల కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వస్తాయి. వర్షాలు పడకపోతే అవి కూడా కొంచెం తక్కువగానే ఉంటాయండి. కొంతమంది అయితే వాటర్ లేక వేసిన పంట పొలాలను కూడా వదిలేస్తూ ఉన్నారు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు అయితే నేను మొన్న అన్న పెళ్లికి వచ్చినప్పుడు వేరుశనగ అయితే వేశారు. ఇప్పుడైతే ఇలా ఉన్నాయి. ఇంకా 1 మంత్ ఉంటే ఈ వేరుశనగలు అయితే పీకుతారండి. ఎండలకి ఇంట్లో ఉండడం కన్నా ఇలా పొలాల్లోనే చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా తోటలు కానీ ఇలా ఏదో ఒక పంట పొలాలు ఉంటూనే ఉంటాయి. వాటికి నీళ్లు పెడుతూ ఉంటారు కాబట్టి పొలంలోనే చల్లటి గాలి వస్తుంది, చల్లగా ఉంటుంది. ఇంట్లో అయితే వేడికి అసలు ఉండలేకపోతున్నాము. ఇక్కడ కరెంటు పోయి అయితే వచ్చింది. స్టింకర్లు అయితే ఎంతసేపు వేసినా కానీ రావట్లేదు. తీరా మా నాన్న వచ్చేసరికి మళ్ళీ అవి స్టార్ట్ అవ్వడం అయితే మొదలయ్యాయి. అంతకు ముందు ఎన్నిసార్లు వేసినా కానీ రాలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ డే నేను ఇక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అందుకని అమ్మ శనగపప్పు ఉంటే పూర్ణాలు చేద్దామని పప్పు అయితే ఉడకబెట్టింది. ఫస్ట్ అయితే ఇలా మెత్తగా శనగపప్పుని ఉడికించుకున్న తర్వాత ఇందులోనే బెల్లం అయితే దంచి వేస్తుందండి. దీనికి ఎలాంటి పాకం అయితే పట్టదు. ఇలా బెల్లం వేసి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటుంది. ఇలా ఉడికించిన పూర్ణం చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి, అసలు స్మెల్ రాదు. అంటే ఒక 4-5 రోజులు స్మెల్ రాకుండా బాగుంటుంది. పూర్ణాల్లోకి శనగపిండిని ఉడికించుకున్న తర్వాత పూర్ణాలు వేయడానికి పోతుపిండిని అయితే కొంచెం బియ్యము మినపప్పునైతే గ్రైండ్ చేసుకుని ఇలా అయితే చేసింది. ఇది కాకుండా మైదా పిండితో కానీ కలుపుకుని వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇవి కొంచెం గట్టిగా ఉండి తినడానికి బాగుండవు. ఇలా మినపప్పు బియ్యంతో వేసిన పూర్ణాలే బాగుంటాయి కానీ ఎక్కువ రోజులు ఉండవు. ఇలా పిండిని అయితే కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇందులో సోడా ఉప్పు అయితే వేసుకుని పూర్ణాలు అయితే వేసుకోవాలి. నార్మల్గా మనం దోశ పిండికి ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలండి పిండిని. కానీ కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకోవాలి. బియ్యం కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం సోడా ఉప్పు వేసుకుని ఇలా వేసుకుంటే పూర్ణాలు బాగా పొంగి క్రిస్పీగా అయితే ఉంటాయి. పిండి కలుపుకుని వేసుకున్నా కానీ కొంతమందికి పూర్ణాలు కలర్ అనేవి రాకుండా తెల్లగా అయితే ఉంటాయి కదండి. అలా రాకుండా క్రిస్పీగా రెడ్ కలర్ లో రావడానికి కొంచెం పూతపిండిలో బెల్లం కనుక వేసి మిక్స్ చేసుకుని ఇలా పూర్ణాల్లో వేసుకుంటే పూర్ణం మంచి కలర్ లో వచ్చి క్రిస్పీగా అయితే ఉంటాయి. అలానే వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువగా అయితే వేయకూడదండి. ఒకదానికొకటి అంటుకుపోయి లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటకు వచ్చి ఆయిల్ అయితే పాడైపోతుంది. ఇలా బాండీలో కొంచెం తక్కువగానే వేసుకుంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి. మైదాతో వేసిన పూర్ణాల కన్నా ఇలా మినపప్పుతో వేసిన పూర్ణాలే చాలా త్వరగా అయిపోతాయండి. చేయడం కూడా చాలా ఈజీ. నేను మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్తానని చెప్పేసి ముందు రోజు నైటే శనగపప్పును ఉడకబెట్టి పాకం అయితే రెడీ చేసి పెట్టుకుంది. ఇంకా నెక్స్ట్ డే 7 గంటలకే చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా పిండి కూడా ముందే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసిందండి. ఇంకా ఉదయం వీటిని చాలా త్వరగా అయితే చేయడం అయిపోయాయి. ఇందుకే నేను ఇంటికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదండి. ఈ వీక్ లో షిరిడి అయితే వెళ్తున్నాము, అందుకని ఒక వీక్ ముందే ఇంటికి రావాల్సి వచ్చింది. కుదిరితే ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.